ఈ రోజు కథ ప్రేమ పల్లకి పార్ట్ 138. దానికోసం ఇంత బాధపడి ఇంటికొచ్చేంత ప్రేమ ఉంటే కాసేపు ఈగో పక్కన పెడితే ఏమవుతుంది వీడికి? సత్యని కన్విన్స్ చేద్దామంటేనేమో మొదటి నుంచి వీడంటేనే భయపడి చేస్తుంది. ఇకేం మాట్లాడుతుంది అని ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తూనే ఉండి నిత్యకి టెర్రస్ మీదకి రమ్మని మెసేజ్ చేసి పైకెళ్లాడు ఆదిత్య. ఏమైంది సార్, ఈ టైంలో పిలిచారని నిత్య అంటూ ఉంటేనే నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని, ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుంటే ఇంకా సార్ అని పిలుస్తావు? మొగుణ్ణి ఎవరైనా సార్ అని పిలుస్తారా అన్నాడు ఆదిత్య సీరియస్ గా. అతని గొంతులోనూ అతని కౌగిల్లోనూ కోపం తెలుస్తుంటే ఎందుకో కోపంగా ఉన్నాడని అర్థమై నిత్య గుటకలు వేస్తూ మరేమని పిలవాలి అని అడిగింది. అది కూడా నేనే చెప్పాలా అని కోప్పడ్డంతో తెలుసండి, ఇప్పుడెందుకు పిలిచారో చెప్పండి అంది నిత్య కంగారుగా. ఆదిత్య అసహనంగా ఫీల్ అవుతూ నిత్యని వదిలేసి, వంశీ సత్యం చూస్తుంటే నాకు రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. కోర్స్ సత్య తప్పే చేసుండొచ్చు, కానీ ఆ టైంలో గొడవ జరగకుండా ఆపడానికి అలా ప్రవర్తించింది, కానీ కావాలని వంశీ ఫీలింగ్స్ తో ఆడుకోవడానికి కాదు. బట్ ఆ విషయం వీడికి అర్థం కావట్లేదు. పాపం సత్య వంశీ ఎలాగో కరగడని అర్థం చేసుకోవడని, మామయ్య అయినా హ్యాపీగా ఉంటాడని పెళ్లికి రెడీ అయిపోయింది. ఆదిత్య మాటలు విన్న నిత్య, అయినా ఆ మిథున అయినా సిగ్గు లేకుండా ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది? పెద్దవాళ్ళు చెప్తే మాత్రం ప్రేమ చేసుకునే వాడికి కూడా ఉండాలి కదా అని అంది నిత్య. ఆ అమ్మాయి అయితే నాకు అర్థం కాదు నిత్య. కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా, సెల్ఫ్ కాన్షియస్ లేకుండా ఉండే ఒకే ఒక్క మనిషిని చూశానంటే అది ఆ మిథున మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటికి వస్తే మాత్రం మా వాడి తిక్కకి ఆ పిల్ల అస్సలు సూట్ అవ్వదు. అన్నిటికీ మించి ఆ అమ్మాయి వల్ల ఇంట్లో అందరికీ ప్రాబ్లమ్సే వస్తాయని అన్నాడు ఆదిత్య అసహనంగా. అయితే వంశీని సత్యని కలపడానికి మనమే ఏదైనా ప్లాన్ చేస్తే బెటరేమో అని నిత్య అనగానే, అంటే ఏం చేయాలి అని అన్నాడు ఆదిత్య అదో రకంగా చూస్తూ. ఏముంది, సత్య వంశీ ఇద్దరు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు కాబట్టి పెళ్లి టైంకి సత్య పెళ్లి చేసుకునే అబ్బాయితో మాట్లాడితే పీటల మీద అమ్మాయి పెళ్లి ఆగిపోతే ఎవరు తట్టుకోలేరు. కాబట్టి ఎలాగో మనసులో ప్రేమ ఉంది కాబట్టి ఎంత కోపం ఉన్నా సత్య పరిస్థితుల్లో ఉండడం వంశీ తట్టుకోలేడు. సో ఆటోమేటిక్ గా తాళి కట్టేస్తాడు కదా అంది. ఆ అబ్బాయితో మనం మాట్లాడామని తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. పైగా ఇష్టం లేకుండా తాళి కట్టినా కలిసి ఉంటారా అని ఆదిత్య అన్నాడు. ఒకసారి తాళి కట్టిన తర్వాత అట్లీస్ట్ 1 year అయినా చచ్చినట్టు కలిసి ఉండాల్సిందే. ఆలోపు ఒకరు చేసిన తప్పులు మరొకరు మర్చిపోయి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమతో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. వీలైతే 4 మాటలు సెంటిమెంట్ గా చెప్పేసి ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేశామే అనుకో, ప్రాబ్లం సాల్వ్ అని నిత్య అనగానే, వావ్ బేబీ సూపర్ ఐడియా అని అంటూ ఆదిత్య అనుకోకుండా నిత్యకి ముద్దు పెట్టడంతో నిత్య షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసింది. నిత్య షాక్ అవ్వడం చూసి ఆదిత్య కన్ను కొట్టడంతో తడబడి కళ్ళు దించేస్తే, ఎలాగో వంశీ జాతకానికి ఈ ముహూర్తం సెట్ అవ్వలేదు కాబట్టి చచ్చినట్టు తాళి కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వంశీ మిథున కూడా పెళ్లి మండపంలో ఉంటుంటే మనకి వేరే దారి ఉండేది కాదని ఆదిత్య అన్నాడు. నిత్య పాప మాత్రం ఆదిత్య పెట్టిన కిస్ దగ్గరే ఆగిపోవడంతో అవేవి చెవులకి చేరకపోయేసరికి ఆదిత్య నవ్వుతూ పిట్టగోడని ఆనుకొని ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కున్నాడు. మొహం మీద పడి అల్లరి చేస్తున్న పిల్ల వెంట్రుకలను చెవి వెనక్కి నెట్టి, ఒక్క ముద్దుకే ఇలా అయిపోతే రేపు నాతో ఎలా ఉంటావని అన్నాడు. అబ్బా ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, అసలే నేనిందాక ముద్దుకే షాక్ లో ఉన్నానని అనేసరికి నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకొని ఆమె తల మీద మర్దనా చేస్తూ ఇట్స్ ఓకే కామ్ డౌన్ అని ఆమెని సమాధానపరిచాడు. నెక్స్ట్ డే సాయంత్రం నుంచి సత్య, చందన, నిత్యని పెళ్లి కూతుళ్ళని చేయడం, ఆదిత్య, శివ, విష్ణుని కూడా పెళ్లి కొడుకులని చేయడం మొదలుపెట్టారు. ఊర్లో చాలా మంది ఇంటికి వచ్చి వంతుల వారీగా మంగళ స్నానాలు చేయిస్తూ ఉండడంతో రోజుకి 3-4 సార్లు తలస్నానాలు అయ్యేసరికి దెబ్బకి తుమ్ములు, జలుబులు పట్టడంతో అందరికీ ఆవిరి పట్టించి పెళ్లి టైంకి ఇబ్బంది అవుతుందని డాక్టర్ని పిలిపించి మెడిసిన్స్ కూడా ఇప్పించారు. వంశీకి నిన్న మొన్న సత్య ఎలా ఫీల్ అయిందో ఇప్పుడు అర్థం అవుతుంటే, ఒక్క పని కూడా టచ్ చేయకుండా పని చెబుతారని సత్య పెళ్లికి తను పని చేయడం నచ్చక బయటికి వెళ్లిపోయి సాయంత్రం ఎప్పుడో రావడం మొదలుపెట్టాడు. అయినా కూడా ఊర్లో అందరూ అదే పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్లినా వంశీకి మనశ్శాంతి లేకుండా పోవడంతో చాలా కోపం వచ్చి పెళ్లికి ఒక్కరోజు ఉంది అనగా హైదరాబాద్ వెళ్తానని అనేసరికి మీకేమైనా పిచ్చి పట్టిందా? మొన్న సత్య అలాగే అంది, ఈ రోజు నువ్వు అలాగే అంటున్నావు, పైగా పెళ్లి. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇప్పుడెక్కడికి వెళ్తావని హైందవి తిట్టడంతో ఇంకా లాగితే అందరికీ అనుమానం వస్తుందని వంశీ అసహనంగా లోపలికెళ్లాడు. కొడుకు మనసులోనే మదన పడుతున్నాడు కానీ బయటకి ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో వీరిలో కూడా అంతకంతకు అసహనం పెరుగుతూ, నాకు కానీ మా అన్నయ్యకి కానీ ఇంత మొండితనం లేదు కదరా, నీకెక్కడి నుంచి వచ్చింది అని తలపట్టుకున్నాడు. నిజానికి వాళ్లే పెళ్లి టైంకి పెళ్లి కొడుకుని వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చారు, కానీ
వంశీ ముందే బయటపడితే ఆ డ్రామా కూడా ఉండదని అనుకున్నారు. కానీ వంశీ గాని సత్య గాని మొండిగా ఉంటున్నారే కానీ మాట మాత్రం బయటికి చెప్పకపోతుంటే కోపం కూడా వస్తుంది. కానీ ఎదిగి వచ్చిన వాళ్ళని కొట్టలేక సైలెంట్గా ఉంటున్నాడు. నాకు వీళ్ళు నిజం చెబుతారని అనిపించట్లేదని ధృవ పెళ్లి ముందు రోజు నైట్ నుంచి టెన్షన్ పడుతూ తల పట్టుకోవడంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఎలాగా ఉంది కదా బావా. ఖచ్చితంగా వాళ్ళ ప్రేమని బలవంతంగా అయినా గెలిపించాల్సిందే. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలుగా వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారని అన్నాడు వీర్. చందనకు ఒకవైపు అక్క కంటే ముందు తన పెళ్లి చేసుకుంటున్నందుకు చిరాకుగా అనిపిస్తుంటే మరొకవైపు సత్యవంశీల మీద హోప్ కూడా పోయింది. తెల్లవారితే పెళ్లి, ఇక వీళ్ళు కలుస్తారనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఆ రాత్రి అందరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటే 4 గంటలకి ఆదిత్యని నిత్యని నిద్రలేపి మంగళ స్నానాలు పూర్తి చేసి గుడి దగ్గర ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గదుల్లోకి నడుచుకుంటూనే వెళ్ళిపోయారు. అక్కడే అబ్బాయిని మగవాళ్ళు అమ్మాయిలని ఆడవాళ్లు సిద్ధం చేయడం మొదలు పెట్టారు. సత్యకి చందనకి పెళ్లి నెక్స్ట్ డే కావడంతో వాళ్ళిద్దరూ కూడా పెళ్లి కూతురు అలంకరణలోనే కళ్యాణ తిలకంతోనే నిత్యని సిద్ధం చేస్తున్నారు. రామాలయం చాలా పెద్దది కావడంతో గుడి మొత్తం పూలమాలలతో డెకరేషన్ చేయడమే కాకుండా పూజారి గారు మైక్స్ కూడా పెట్టించి ఆదిత్య వాళ్ళ తాత అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య పేర్లు చదువుతున్నారు. అంతేకాకుండా పెళ్లి మరి కాసేపట్లో మొదలు కాబోతుందని వచ్చే వాళ్ళు ఎవరైనా త్వరగా వస్తే పెళ్లిలో ఒక ఘట్టం కూడా మిస్ కాకుండా ఉంటారని అనౌన్స్మెంట్ కూడా ఇప్పిస్తున్నాడు. గుడి మొత్తం ముందు రోజే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి ముగ్గులు నింపేశారు. గుడి మొత్తం ఏదో ఉత్సవానికి సిద్ధమైనట్టుగా పూలమాలలతో నిండిపోయి ఉంటే పెళ్లి రామాలయం గర్భగుడి ముందున్న స్థలంలోనే చేస్తున్నారు కాబట్టి పీటలు ఏర్పాటు చేసి పూజారి గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పిలిపించే ముందు కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నాడు. నిత్య రెడీ అయిపోవడంతో ఆదిత్యని పీటల మీదకి పిలిస్తే నిత్యని గుడి పక్కనే ఉన్న చిన్న గౌరీమాత గుడిలోకి తీసుకువెళ్లి గౌరీ పూజ చేయించారు. కుంకుమ రంగు పట్టు చీరలో నిత్య అందంగా ఉంటే పసుపు రంగు పట్టు చీరలో సత్య, నీలం రంగు పట్టు చీరలో చందన కూడా వెనుక కూర్చుని మర్నాడు వాళ్ళు కూడా గౌరీ పూజ చేయాలి కాబట్టి నిత్యతో పూజారి గారు ఎలా గౌరీ పూజ చేపిస్తున్నారో జాగ్రత్తగా గమనిస్తున్నారు. సత్యని పెళ్లి కూతురు అవతారంలో చూడాలని వంశీకున్నా ఆమె ఇంకొకరికి కాబోయే భార్య అని జ్ఞాపకం రావడంతో కాళ్ళు ఇక్కడ నిలవద్దు, మనం బయటికి వెళ్ళిపోదామని తొందర చేస్తున్నాయి. పెళ్లికి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తూనే ఉండడంతో కిరణ్ వాళ్ళు గుడి ఎంట్రన్స్ లో నిలబడి రిసీవ్ చేసుకుంటున్నారు. గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెంట్ కింద కుర్చీలలో కూర్చోమని చెప్పి అందరికీ టీ కాఫీ ఇప్పిస్తున్నారు. గౌరీ పూజ పూర్తి చేసుకుని నిత్య రాగానే నిత్యని కూడా పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి బట్టలు మార్చుకునే ముందు చేయించాల్సిన కార్యక్రమాలని పూజారి గారు ఒక్క మంత్రం కూడా మిస్ చేయకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశారు. వీర్, కిరణ్, ధృవ, వంశీ, సత్యల మీద మాత్రమే ఫోకస్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ అది నిజమైన పెళ్లి అని డిసైడ్ అయిపోవడంతో ఆ పెళ్లిని ఎంజాయ్ చేస్తూ వచ్చిన గెస్ట్లని పలకరిస్తూ మాట్లాడుతున్నారు. పెద్ద పెద్దగా ఉన్న జడలకి మల్లెపూలు తురిమి పట్టు చీరల్లో ఒంటి నిండా నగలతో మెరిసిపోతున్న మైథిలి వాళ్ళని చూసి రేపు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని కూడా కంగారు మొదలైంది. నిత్యకి అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో శివశక్తి కాశీయాత్ర చేస్తున్న ఆదిత్యని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి అతని డిమాండ్స్ అన్ని తీరుస్తామని కాళ్ళు కడిగి మా చెల్లిని చేసుకోబావా అని బ్రతిమాలారు. శక్తిని ఎప్పుడు కోపంగా, శివని ఎప్పుడు సైలెంట్ గా మాత్రమే చూసిన నిత్య మాత్రం కన్నీళ్లతో వాళ్ళిద్దరిని హత్తుకోవడంతో ఇట్స్ ఓకే నిత్య, సత్య మాత్రమే కాదు ఇప్పటి నుంచి నువ్వు కూడా మా సిస్టర్వే అని వాళ్ళు ఇద్దరూ చెప్పడంతో నిత్యతో పాటు ఆమె తల్లిదండ్రుల కళ్ళు కూడా వర్షించాయి. ప్రధానం బట్టలు మార్చుకొచ్చిన తర్వాత ఏకపత్ని వ్రతుడైన ఆ రాములవారి సమక్షంలో 7 అడుగులు వేసి జీలకర్ర బెల్లం పెట్టుకుని ఆహుతులందరి సమక్షంలో 3 ముళ్ళు వేసి తన అర్ధాంగిగా చేసుకున్నాడు ఆదిత్య. తలంబ్రాల ఘట్టంలో మాత్రం అందరూ వాళ్ళ బాధను మర్చిపోయి నిత్యని ఆదిత్యని ఎంకరేజ్ చేస్తే ఆదిత్య ఎత్తులో కూర్చుని నిత్యకి అందకుండా ఏడిపిస్తున్నాడు. దాంతో శక్తి, శివ పక్క నుంచి నిత్యని 2 వైపులా ఆదిత్య కంటే హైట్ లో నిలబెట్టి ఇప్పుడు పోయి అని చెప్పడంతో చేతిలో ఉన్న తాంబూలం పళ్ళెంలో ఉన్న తలంబ్రాలు ఆదిత్య తల మీద గుమ్మరించి నవ్వేసింది నిత్య. ఆ తర్వాత అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించాక అరుంధతి నక్షత్ర దర్శనం తర్వాత గుడి వెనుక వైపు ఏర్పాటు చేసిన భోజనం చేసే ఏరియాకి వెళ్లి భోజనాలు తింటున్నారు అందరూ. పెళ్లి గుడిలో కావడంతో డబ్బున్న వాళ్ళు డబ్బులేని వాళ్ళు ఎవరు కూడా ఆ ఊరి గురించి ఆలోచించలేదు. గుడి, దాని పవిత్రత అందరి మనసుల్లో పవిత్రమైన ఫీలింగ్ నింపడంతో పెళ్లిని, భోజనాన్ని, ఆ అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేశారు. అయ్యో, వంశీ వాళ్ళు వేసుకోవాల్సిన మందులు ఇంకా వేసుకోలేదు, వెళ్ళి వాళ్ళందరికీ మందులు వేయించవే అని అంటూ మైథిలి మందులు ఉన్న ప్యాకెట్ సత్యకిచ్చింది. దాంతో సత్య కంగారు పడుతూనే శక్తి దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి మెడిసిన్ వేసుకో అని దితి చేతిలో మెడిసిన్ పెట్టి వెళ్ళి
పెళ్లికొడుకు అవతారంలో నిత్యతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆదిత్యకి కూడా టాబ్లెట్స్ వేయించింది. ఇక మిగిలింది వంశీ కావడంతో వెళ్లాలని అనుకుని కూడా అక్కడెవరో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న మిథున దగ్గరికి వెళ్లి వంశీ బావ టాబ్లెట్స్ వేసుకోవాలి, ఈ మెడిసిన్ ఇవ్వు అని చెప్పి మిథున చేతిలో పెట్టి మిథున పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏంటే ఆ అమ్మాయికి అంత పొగరు, నువ్వు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా తను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతోంది. పైగా పని మనిషి అనుకుంటే 2 చెంపలు పగలగొట్టేదాన్ని, కానీ దాని అవుట్ఫిట్ చూస్తుంటే రిచ్గా అనిపించడంతో, పైగా నీకు కాబోయే వాడిని బావా అని పిలుస్తుంది అంటే వంశీకి మరదలు అవుతుందని ఆలోచిస్తున్నాను అని అన్నారు మిథున ఫ్రెండ్స్. దాంతో మిథున కంగారు పడి చుట్టూ చూసి, ఒసే ఇక్కడ జరుగుతుందేంటో తెలియకుండా మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, నిజానికి వంశీని పెళ్లి చేసుకునేది నేను కాదు తనే అని చెప్పడంతో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ, నీ పెళ్ళని పిలిచి వంశీ పెళ్లి కొడుకు అని పరిచయం చేశావు కదా అని వాళ్ళు అయోమయంగా అడిగారు. వీర్ తనని పిలిచి ప్లాన్లో భాగంగా తనని యాక్ట్ చేయమన్న విషయం అంతా చెప్పడంతో, అదేంటి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటూ పెళ్లి కొడుకు పేరు వేరే చెప్పావా, ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా అమ్మాయికి ఉంటుందా, అంటే పెళ్లి జరిగే వరకు కూడా నీ మొగుడు వీడే అని బయట పెట్టే స్వాతంత్రం లేదు, అసలు ఎందుకు ఒప్పుకున్నావే, ఈ డ్రామాకైతే నేనైతే నాకేంటి అవసరమని వెళ్ళిపోయేదాన్ని అంది. మొదట్లో అలాగే అనుకునేదాన్ని, కానీ వంశీ లవ్కి అట్రాక్షన్కి ఉన్న డిఫరెన్స్ చూపించాడు. అంతేకాదు మీ కూతురు ఇలా చేసిందా అని ఇన్ని రోజులు మా డాడీ సర్పంచ్ అని గౌరవం ఇచ్చిన వాళ్లే మాట్లాడుతుంటే, అంకులే వయసులో ఉన్న పిల్లలు తప్పు చేయడం కామన్, అక్కడికి మీ పిల్లలు ఎవరిని ప్రేమించలేదా, ఎవరితోనూ మీకు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోలేదా, మీ పిల్లలైతే ఒకటి ఆయన పిల్లలైతే ఒకటి, ఆయన సర్పంచ్ కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని ఊర్లో అందరి నోళ్లు మూపించాడు, అందుకే ఆ కృతజ్ఞతతో నేను ఒప్పుకున్నాను అని అంది మిథున. దాంతో ఇక ఆమె ఫ్రెండ్స్ ఏమీ మాట్లాడలేకపోయారు. నిత్య పేరెంట్స్ కూడా సాయంత్రానికి అక్కడే అప్పగింతలు చేసి కాసేపు అందరూ ఎమోషనల్ అయిపోయారు కన్నీళ్లతో. నిత్య కూడా తల్లిదండ్రుల్ని చూసి ఏడుస్తూ ఉంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, మా చెల్లెళ్ళిద్దరి గురించి నాకు బాగా తెలుసు, అత్తగారిని అమ్మలాగా చూసుకున్నారంటే కోడల్ని కూతురులాగా చూసుకుంటారు అని చెప్పడంతో, సందేహం లేదు కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడు ధ్రువ. ధ్రువ మాటలకి నిత్య తల్లిదండ్రుల మొహంలో తృప్తి, మైథిలి వాళ్ల మొహంలో ఆనందం కనిపించడంతో ఇక కొత్త జంటని కొంగుముడి విప్పకుండానే కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకువెళ్లారు. అందరికంటే ముందే ఇంటికి వెళ్లిన హైందవి వాళ్ల కోసం హారతి దిష్టి సిద్ధం చేసి దిష్టి తీసి పనివాడి చేత గుమ్మడికాయ పగలగొట్టించి హారతిచ్చింది. నెక్స్ట్ డే ఉదయాన్నే చందన సత్యల పెళ్లి కావడంతో బుగ్గన చుక్క పెట్టి కళ్యాణ తిలకం పెడుతూ ఉంటే పైనుంచి వంశీ చూస్తున్న దృశ్యం చూసి సత్య కంట్లో కన్నీళ్లొచ్చాయి. రాత్రంతా సత్య నిద్రపోకపోవడంతో ఆమె మొహం అంతా ఉబ్బిపోతే అది చూసిన చందన వాళ్ళేం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఏమైనా మాట్లాడినా కూడా సత్య విరక్తిగా ఒక నవ్వు నవ్వుతోంది, కానీ సమాధానం చెప్పడం కూడా ఒక 4-5 రోజుల నుంచి మానేసింది. అందరికీ ఒకేసారి కార్యం ఏర్పాటు చేయాలనుకున్నారు. పైగా తెల్లవారాక పెళ్లి కావడంతో నిత్య వాళ్లకి రాత్రి పడక సపరేట్ గా ఏర్పాటు చేశారు. ఉదయానికి ఆదిత్య గదిలోకి వెళ్లి పెళ్లి కొడుకుతో మాట్లాడారా లేదా, మరొక గంటలో పెళ్ళండి అంది నిత్య ఆదిత్యతో. మనం అనుకున్నది అంతా అయిపోయింది, కానీ ముందు నువ్వొచ్చి బ్రష్ పేస్ట్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేయి. నిన్న నైట్ ఓపిక లేక ఏదో మామా అనిపించాను, కానీ జుట్టుకి ఉన్న అక్షింతలు పోయినట్టుగా నాకు అనిపించట్లేదని ఆదిత్య అన్నాడు. ఏంటి నేనొచ్చి హెల్ప్ చేయించాలా, ఇంకా కార్యం కూడా కాకుండా మనిద్దరం దగ్గరగా ఉన్న విషయం తెలిస్తే పెంట అయిపోతుంది, ఎలాగోలా మీరే మేనేజ్ చేసుకోండి అని నిత్య బయటికి పారిపోయింది. ఆదిత్య నిత్యని తిట్టుకుంటూనే స్నానం చేసి పెళ్లి కోసం రెడీ అయ్యి బయటకొచ్చాడు. శక్తి బావమరిదికి చెల్లెలికి గిఫ్ట్ ప్రెజెంట్ చేయడం కోసం సిటీకి వెళ్లి బావమరిదికి డైమండ్ రింగ్, చెల్లెలికి డైమండ్ నెక్లెస్ తీసుకుని వచ్చాడు. సత్య కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించడంతో ఆశ్చర్యపోయి సత్య దగ్గరికి వెళ్లి నిలబడగానే సత్య కంగారుగా కన్నీళ్లు తుడుచుకుంటే, ఏమైంది సత్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరేమన్నారు అని అడిగాడు. ఎవరు ఏమనలేదన్నయ్యా అని సత్య కంగారు పడుతూ ఉంటే శక్తి ఇంకా డౌట్ గా తను తీసుకొచ్చిన డబ్బాలు 2 పక్కన పెట్టేసి సత్య వైపు సీరియస్ గా చూస్తూ, నాకు అబద్ధం చెప్తే ఈజీగా తెలిసిపోతుంది అని నీకు తెలుసు కదా సత్య, ఏం జరిగిందో చెబుతావా లేదా అని చెప్పి రెట్టించడంతో సత్య ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టుగా చెప్పింది. శక్తి గుండెలు జారిపోయాయి. సత్యవంశీ ఇద్దరు ఊరికే చెప్పామని, వాళ్ల ప్రేమ నిజం కాదని చెప్తే అదే నిజమని అనుకున్నాడు, కానీ చెల్లెలు ఇంత బాధని కడుపులో దాచుకుందని అనుకోలేదు. నువ్వు చేసింది తప్పే కావచ్చు, ఆ ఈడియట్ అంత మాత్రం అర్థం చేసుకోలేడా అని శక్తి కోపంగా అడిగాడు. అన్నయ్య, ఒకప్పుడు వంశీ బావ ఆలోచించినట్టే దితి విషయంలో నువ్వు కూడా బిహేవ్ చేసేవాడివని మర్చిపోతే ఎలా చెప్పు, అప్పుడు నీకు కూడా ఈగో ఉండేది, ఇప్పుడు వంశీ బావకి కూడా ఈగో ఉంది, ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ లేదు, కాకపోతే దితి మొండిగా పెళ్లి చేసుకోగలిగింది, నాకంత ధైర్యం లేదు అని అంది సత్య. పద, ఇప్పుడే వంశీతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తాను, వాడి పొగరు నాకు నచ్చదు, కానీ వాడంటే నాకు ప్రత్యేకంగా ద్వేషమేమీ లేదు, పైగా బామ్మర్దిగాడు కాబట్టి వాడు నన్ను కావాలని రెచ్చగొట్టడంతో నేను కూడా రెచ్చగొట్టి
వాడిని, అంతేకాని వంశీ నాకేమీ శత్రువు కాదు సత్య అన్నాడు శక్తి. అన్నయ్య ప్లీజ్, ఇప్పుడు మనం ఏం చేసినా మొత్తం పెంట పెంట అయిపోతుంది. మిథున, విష్ణు ఇద్దరు బాధపడతారు కాబట్టి నువ్వింకేం మాట్లాడకు. మాట్లాడనని నా మీద ఒట్టేశావు అంతే అంటూ శక్తి రియాక్ట్ అయ్యేలోపే అతని చేతిని తన తల మీద పెట్టుకోవడంతో సత్య అంటూ శక్తి గట్టిగా అరుస్తూ ఉంటే సత్య రెడీ అయిందో లేదో చూద్దాని వచ్చిన మైథిలి వాళ్ళు అది చూసి ఏమైందిరా అని అడిగారు. ఏం లేదత్తా అని శక్తి సత్య వైపు కోపంగా చూస్తూ బయటకెళ్లిపోతే కాసేపట్లో పెళ్లుండడంతో అందరూ గుడికి బయలుదేరుతున్నారు. మనం కూడా వెళ్ళాలి అని సత్య చందనం తీసుకుని కారెక్కి కూర్చున్నారు లేడీస్. ఈలోపు ముందే బయలుదేరిన పెళ్లి కొడుకు ఆదిత్య నిత్య వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళిపోయాడు. ఆదిత్య నిత్య కూడా మేం మళ్ళీ వస్తామని చెప్పి విష్ణు దగ్గరికి వెళ్ళి, సారీ విష్ణు, సత్య వంశీ లవ్ చేసుకుంటున్నారు కానీ సత్యకి వంశీ అంటే ఉన్న భయం వల్ల, వంశీకి ఉన్న ఈగో వల్ల ఇద్దరు బయటపడట్లేదు. ప్లీజ్ కోపగించుకోకు ప్లీజ్ అని ఆదిత్య అనగానే విష్ణు తల కొట్టుకుంటూ, మీరొచ్చి మాట్లాడకపోయినా నేనే వెళ్ళిపోయేవాడిని. నేను పెళ్లి చేసుకునేది సత్యని కాదు మిథునని. నిజానికి అంకుల్ వాళ్ళు కూడా పెళ్లి టైంకి నువ్వు కనిపించకుండా పోతే మేం వంశీని రిక్వెస్ట్ చేసి వాడే చచ్చినట్టుగా తాళి కడతాడని చెప్పారు. నేను అందుకే గుడి బయటకు వచ్చాను. కానీ మీరు ఈ లోపే నేను వెళ్లే వరకు గందరగోళం చేశారని అనగానే ఆదిత్య నిత్య ఇద్దరు షాక్ అయి, మీరు చెప్పేది నిజమా అని అన్నారు. నిజమే, మీరు ఈ లోపే నా బ్రెయిన్ తినేశారు వెళ్ళిపోమ్మని అని విష్ణు అనగానే డాడ్ వాళ్ళు ఈ విషయం ముందే చెబితే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా అని తల పట్టుకున్నాడు ఆదిత్య. సరే సరే, ముందు నా విషయం వదిలేసి మీరు మండపానికి వెళ్ళండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మిథునతో నా పెళ్లి టైంకి మళ్ళీ వస్తానని విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిత్య ఆదిత్య సరే అని చెప్పి రామాలయానికి వెళ్లగానే సత్య చందన ఇద్దరు పక్కనే ఉన్న గౌరీమాత గుడిలో గౌరీ పూజ చేస్తూ ఉన్నారు. మండపంలో శివ ఉన్నాడు కానీ విష్ణు కనిపించకపోవడంతో అక్కడ అప్పటికే కలకలం మొదలైందని అర్థమయ్యేసరికి ఏమీ తెలియనట్టుగా వచ్చి నిలబడ్డారు ఆదిత్య వాళ్ళు. పెళ్లి కొడుకు కనిపించట్లేదని మొత్తం వెతికామని పెళ్లి కొడుకు గది మొత్తం వెతికి వచ్చిన వాళ్ళు చెప్పారు. వంశీ అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటే రేవతి ఏడవడం మొదలుపెట్టింది. ధ్రువకి భార్యని అసలు విషయం చెప్పి ఓదార్చాలని అనిపించినా నాటకం మధ్యలో తను ఇంటర్ఫియర్ అయితే మొదటికే మోసం వస్తుందని ఏమీ మాట్లాడకుండా గుండె రాయి చేసుకుని నిలబడ్డాడు. ఏంటి బావా ఇది, పెళ్లి కొడుకు కనిపించకుండా పోవడం ఏంటని మైథిలి కూడా వీర్ దగ్గరికి వెళ్ళగాని నేను అదే ఆలోచిస్తున్నాను కన్నా అని వీర్ కూడా ఏమీ తెలియనట్టుగా మాట్లాడాడు. మండపంలో పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల పరిస్థితి ఇంకా ఏమైనా ఉందా, అసలు గౌరీమాత పూజ చేసి వచ్చిన ఆడపిల్లకి ఏం చెప్తారని ఊరి వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే సత్యచంద్ర వాళ్ళు రానే వచ్చేశారు. ఇంతలో ఏదో ఆలోచన వచ్చినట్టుగా అన్న వైపు చూసిన మైథిలికి అన్న మౌనంగా నిలబడి కనిపించడంతో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా అన్న అలాగే ఉన్నాడు. కానీ 25 ఏళ్ల వాళ్ల మధ్యలో మాటలు లేకపోయేసరికి ఇప్పుడు ఇంకేం అనర్థం జరుగుతుందోనని కంగారు పడి వెంటనే వంశీని పెళ్లికొడుకు గదిలోకి తీసుకువెళ్లి అరగంటలో పెళ్లికొడుకుగా రెడీ చేసి తీసుకొచ్చింది. వంశీ మొహంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తుంటే మైథిలి లోపలే ఒప్పించిందని అర్థమైంది. సత్య మాత్రం ఇక ఇంతటితో తన జీవితం చీకటి అయిపోయిందని దించిన తల ఎత్తకుండా పూజారి గారు చెప్పిన పనులన్నీ టకటకా చేసేస్తూనే ఉంది. అందరూ ఆశ్చర్యంగా గుసగుసలాడుకోవడం సత్య చెవిన చేరుతున్నా ఆమె స్టేట్ ఆఫ్ మైండ్ ఆబ్సెంట్ గా ఉండడంతో అవేవి ఆమెకి అర్థం కాలేదు. పూజారి గారు చేపిస్తున్న తంతులన్నీ తలదించుకుని చేస్తున్న సత్య తన పక్కన ఎవరున్నారో కూడా గమనించలేదు. శివచందన ఆశ్చర్యంగా చూస్తుంటే మీ పనులు మీరు చెయ్యండి బాబు అని పూజారి గారు చెప్పడంతో స్టెప్ బై స్టెప్ అన్ని పనులు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రధానం బట్టలు మార్చుకుని వచ్చి మిగిలిన కార్యక్రమాలు జీలకర్ర బెల్లం కూడా పెట్టుకున్నారు. అప్పుడు కూడా సత్య తల పైకెత్తలేదు. ఇప్పుడు తలెత్తి ఒకరినొకరు చూసుకోవచ్చని పూజారి గారు చెప్పడంతో అయిష్టంగానే తలెత్తిన సత్య షాక్ లో నోరెళ్లబెట్టింది. కంటిన్యూస్ ఇఫ్ this story, please like, share and comment.